హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఆర్‌డీఏ టెక్ అకాడమీ. ఇవాల్టి వీడియో ఏమిటంటే స్లో ఒరాకిల్ ఎస్‌క్యూఎల్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మరెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో ఒరాకిల్ ఎస్‌క్యూఎల్ ప్లస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్‌పై క్లిక్ చేయండి. అదే విధంగా క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డౌన్‌లోడ్ లింక్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ మీ సిస్టమ్ విండోస్ అయితే విండోస్‌లో డౌన్‌లోడ్ చేయండి. లేకపోతే లినక్స్ అయితే లినక్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. నా సిస్టమ్ విండోస్ కాబట్టి నేను విండోస్‌లో ఉండే ఒరాకిల్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డౌన్‌లోడ్‌లోకెళ్ళి ఒరాకిల్ విండోస్ 64 అని చెప్పి ఒక నేమ్ అనేది వస్తుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి. దీన్ని ఫైల్‌లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతది. ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్‌ని క్లిక్ చేయండి డబుల్ క్లిక్. డబుల్ క్లిక్ చేయంగానే సెటప్ ఫైల్ అని చెప్పి ఒకటి ఫైల్ అనేది ఓపెన్ అయితది. ఆ ఓపెన్ అయిన ఫైల్‌ని డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత కొన్ని కండిషన్స్ అనేది అడుగుతుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఏవైతే టర్మ్స్ అనేది వాళ్ళు అడుగుతారో దాన్ని అన్నిటిని యాక్సెప్ట్ అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఏదైతే లైబ్రరీ ఉంటుందో అది డిఫాల్ట్‌గా సిస్టమే తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ పాస్‌వర్డ్ అనేది కొత్తది పెట్టుకోండి. యూజర్ నేమ్ అనేది సిస్టమ్ అని చెప్పి డిఫాల్ట్‌గా అదే తీసుకుంటుంది. మీకు కొంచెం ఈజీగా ఉండే పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీ ఓన్‌గా క్రియేట్ చేసి ఎంటర్ డేటాబేస్ పాస్‌వర్డ్ దగ్గర ఎంటర్ చేయండి పాస్‌వర్డ్ అనేది. తర్వాత నెక్స్ట్ బాక్స్‌లో గూడా కన్ఫర్మ్ డేటాబేస్ పాస్‌వర్డ్ దగ్గర గూడా ఆ పాస్‌వర్డ్‌ని రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకిలా కొన్ని లైబ్రరీస్ అనేటివి చూపిస్తాయి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇన్‌స్టాలేషన్‌లో అవుతది. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అనేటివి ఒరాకిల్ ఎడిటర్‌లో ఫాస్ట్‌గా మనం క్వెరీస్ అనేటివి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కొ కొంచెం ఈజీ వే కంపేర్ టు ద వర్క్ బెంచ్. ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ కూడా అంటారు. ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ ఇది కూడా అంటే ఆహ్, మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే బాగా యూజర్స్‌కనేది అర్థమవుతది ఈ లాంగ్వేజ్ అనేది. ఇట్లా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత విండోస్‌లోకెళ్ళి సెర్చ్ బార్‌లో ఎస్‌క్యూఎల్ ప్లస్ అని చెప్పి సెర్చ్ చేసి డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ అయితది. ఓపెన్ అయినాక మాక్సిమైజ్ చేసి ఇలా ఎంటర్ యూజర్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మీరు సిస్టమ్ అని చెప్పి ఎంటర్ చేయంగానే పాస్‌వర్డ్ అని చెప్పి అడుగుతుంది. మీరైతే పాస్‌వర్డ్ స్టార్టింగ్‌లో పెట్టారో ఆ పాస్‌వర్డ్ అనేది ఇప్పుడు పెట్టండి. పెట్టి ఎంటర్ చేసి డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్‌లో అది కనెక్ట్ అవుతుంది దీనికి. తర్వాత మీరు క్వెరీస్ అనేటివి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఇందులో. థాంక్ యూ ఫర్ వాచింగ్.